నమస్తే సార్. నమస్తే. సార్, ఒకవేళ కూటమి ఫార్మ్ అయింది గవర్నమెంట్‌లోకి. హ్మ్. ఫార్మ్ అయిన తర్వాత హ్మ్. వాలంటీర్ల పరిస్థితి ఏంటి? హ్మ్. ఉంచుతారా? తీసేస్తారా? హ్మ్. సరే ఉంచుకున్నారే అనుకుందాం. హ్మ్. వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండిద్ది? అంటే స్కిల్స్ ఏమైనా నేర్పిస్తారా? హ్మ్. లేకపోతే అయ్యే ఫోన్‌లు ఇచ్చి అయ్యే దాని మీదే రుద్దుతారా? ఇక్కడ ఎవరు వాలంటీర్? ఆయనకున్న హక్కులేమిటి? అర్హతలేమిటి? ఆయనకున్న జీతం ఏమిటి? ఆ జీతానికున్న గ్యారంటీ ఏమిటి? ఎందులోంచి తీసి జీతాలు ఇస్తున్నారు? జేబులోంచి తీసి జీతాలు ఇవ్వాలి. ఆ విధంగా వీళ్ళేమో 2,00,000 మందిని వాలంటీర్లు పెట్టుకున్నారు. తర్వాత మరికొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళ జీతం ఎంతండి వాలంటీర్‌గా చేరినప్పుడు? 5,000. 5,000. ఒక డిగ్రీ హోల్డరు, ఒక పీజీ హోల్డరు, ఒక బీటెక్ చదువుకున్నవాడు. సరే, నీ దగ్గరేదో ప్రభుత్వం కదా, సీఎంగా కదా అడిగారని చెప్పేసి ఆశపడి చేరారే అనుకోండి. ఒక కాగితం ముక్కుందా? నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు వాలంటరీగా పనిచేస్తున్నావు. నీకు నెలకు 5,000 రూపాయలు జీతం. తర్వాత ఇది ఇంతేదో టీడీఎస్ ఇయన్నీ ఉంటాయి కదా! ప్రావిడెంట్ ఫండ్ ఇయన్నీ ఇలా వర్తిస్తది. అంటే మొత్తం అంతా కలిస్తే నీకు ఇలాగ జీతం సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి 15% యాడ్ చేస్తాం. ఏదో ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. అదేమైనా వాలంటీర్స్‌కి ఇచ్చావా? ఏమీ లేదు. ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కొంత మోకం తీసుకొచ్చేసారు. ఆ 10థ్ క్లాస్ అయినా ఒకటే, ఇంటర్ అయినా ఒకటే, ఎయిత్ స్టాండర్డ్ అయినా ఒకటే, ఐదో క్లాస్ చదువుకున్నా ఒకటే. పారామీటర్స్ ఏమి లేవు. చేర్చేసుకున్నారు. వాళ్ళకి ఇంట్లో తిని కూర్చుంటే మనకేమొస్తుందిరా? 5,000 కనీసం వస్తుంది కదరా అని కొంతమంది తల్లి, తండ్రి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తుంటారన్నమాట. అయిపోయింది. నువ్వు వెట్టి చాకిరీ చేయించుకున్నావు. నువ్వు వెట్టి చాకిరీ చేయించుకొని, నీ తాలూకు పార్టీ పబ్లిసిటీ చేయించుకొని, నీ తాలూకు మనుషులుగా వాళ్ళేమో అడ్డగోలుగా తిప్పించుకొని 50 ఇళ్ళకి ఒక వాలంటీరు. అంటే 50 ఇళ్ళు కూడా ప్రభుత్వం స్వాధీనంలో ఉండాలి. ప్రభుత్వం ఏ మంచి పనులు చేసిందో వెళ్ళి 50 ఇళ్లలో ప్రచారం చేయాలి. ఒకవేళ గాని మీరు ఆయనకి తిరస్కరించినట్టయితే ప్రభుత్వ పథకాలు మీకు ఆపేస్తాం అని భయపెట్టాలి. కొన్ని ఉన్నాయి వాళ్ళ తాలూకు సూత్రాలు. ఇవన్నీ చేసినందుకు మొత్తానికి వాలంటీర్ అంటే వాళ్ళు జడిసిపోతారు. పైగా వాళ్ళేం చేస్తున్నారు ఈ మధ్య? 5,000 చాలదు కదా! నీ పెన్షన్ ఇవ్వాలి, రూ. 100 తీసుకోండి. పెన్షన్ ఇస్తే రూ. 100 తీసుకుంటాడనమాట. తర్వాతేమో తెల్ల కార్డు కావాలి, తీసేసుకుంటాడు. రుణమాఫీ పర్సంటేజ్ ఉంది. వీళ్ళ హెడ్ వీళ్ళు తీసుకుంటారు. ఇలాగా కలుషితం అయిపోయి ఉన్నారు. వాళ్ళ తాలూకు ఈ ఎలక్షన్ దగ్గర పడేసరికి ఈ వాలంటీర్స్ మా భవిష్యత్తు ఏమవుతుంది? ప్రభుత్వం లేదు, మాకేమైనా కాగితం, కలము, దాఖలా ఏమి లేదు, నువ్వేమైపోతావు అనేటువంటి ఆందోళనతో ఉన్నప్పుడు అంటే బాగా అనుభవస్తుడు కదా చంద్రబాబు నాయుడు. అరే బాబు, మిమ్మల్ని ఎవ్వరిని కూడా మేము వదిలిపెట్టం, ఇంకోలా ఉపయోగించుకుంటాం. మీరు ఇండివిజువల్గా పిటిషన్లు పెట్టండి. ఇప్పుడు వాడు పీజీ చేసినోడికి 5వ క్లాస్ వాడికి ఒకే జీతం అంటే ఎంతవరకు న్యాయం బాబు? ఎవరిలో ఎంత స్కిల్ ఉంది, ఎవరి క్వాలిఫికేషన్ ఏమిటి, ఎవరిని ఎలా నిర్ణయించాలి అని సహేతుకంగా ఆలోచించి, ఇప్పుడు 5th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ ఒక గ్రూప్కి వస్తారు, డిగ్రీ వాళ్ళు ఒక గ్రూప్కి వస్తారు, తర్వాత ఏమో వయోమీడియాగా ఇంటర్మీడియట్ వస్తారు, పీజీ వాళ్ళు ఒక గ్రూప్కి వస్తారు. ఎవరెవరు ఒక గ్రూప్కి వస్తారో చెందినటువంటి వాళ్ళందరినీ గ్రూపులుగా విడదీసేసి వాళ్ళ స్కిల్స్ ఏం చేయాలో వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళు 5,000 అంటారు చంద్రబాబు నాయుడు. నువ్వు పీజీ చేసిన తర్వాత 5,000 రూపాయలు జీతం తీసుకొని 100 రూపాయలు కక్కుర్తి పడే కంటే నీ టాలెంట్ నిరూపించుకో. వై నాట్ యూ టేక్ 50,000 రూపీస్, వై నాట్ యూ టేక్ 1,00,000 రూపీస్ అంటున్నాడు అనమాట. అదే వాళ్ళ పరిస్థితి. అంటే దానికి అనుకూలమైన మనుషులందరూ కూడా కలిశారు. ఇప్పుడు ఎడ్డు అంటే చెడ్డు అనే వాళ్ళు కాకుండాను చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే దానికి అనుకూలించే పవన్ కళ్యాణ్, ఇప్పుడు మనుషులకు ఏమైనా సహాయపడడంలో ముందుండే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకటిగా వచ్చారు. డెఫినెట్గా మంచి రూలింగ్ ఇస్తారు. వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరం లేదు. కాదంటే ఎంతకాలం పరిపాలన బ్లాక్లో జరిగింది, ఇప్పుడు వైట్లో జరగబోదు. మరి కమాంట్రా, నీ పేరు నమోదు చేసుకో, ఎంత ఎంఎస్సీ కమాంట్రా వేసుకో. ఆ క్యాడర్ వైద్యగా డిబేట్ చేస్తే వాళ్ళ జీవితాలు
స్థిరపడిపోతాయి కదా. సార్ ఇది నిజంగా చేస్తారంటారా? ఉట్టి మాటలకి ఒకటేనా? చెప్పుతే ప్రజలు గల్లా పట్టుకొని నిలబెడతారండి. ఉమ్. ఈయన రౌడీ రాజ్యం అయిపోయింది, పోలీసు రాజ్యం అయిపోయింది, దౌర్జన్య రాజ్యం అయిపోయింది. అప్పుడు ఎక్కడ అమరావతిలో ఇళ్లలో దూరి గంజాయి పెట్టి గంజాయి కేసులు పెట్టారు. ఇళ్లలో దూరి నీ పిల్లం వ్యభిచారండి వ్యభిచార కేసులు పెట్టారు. ఎంత ఆడవాళ్ళని చాలా అమానుషంగా కడుపుతో ఉన్న ఆడవాళ్ళని కూడా తన్నారు. ముండమోపి గవర్నమెంట్ ఏం చేసిందండి? ఏం చేసింది? ఒక ఆడవాళ్ళని కడుపు మీద తంతే యాక్షన్ లేదు. ఒక దళితుడిని గుండు గీస్తే యాక్షన్ లేదు. ఒక దళితుడిని కాల్చేస్తే యాక్షన్ లేదు. ఒక దళిత డాక్టరు మాస్క్ కడిగిన పాపానికి బలవంతంగా చెప్పారు. ఎక్కడుంది న్యాయం? ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళందరూ వీళ్ళు. ఏదో చేద్దాం, పరిపాలన చేద్దాం, దేశాల్లో విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుందాం. ఆయనకు ఉంది, మంచి వర్గం ఉంది చంద్రబాబు నాయుడికి. వర్గం లేకపోతే ఆయన అరెస్ట్ చేసినప్పుడు అమెరికాలో కూడా వారు అంటే ధర్నాలు చేశారన్నమాట. బెంగళూరులో ధర్నాలు చేశారు, మద్రాసులో ధర్నాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడికి ఒక వర్గం ఉంది. ఆయన వల్ల పైకి వచ్చేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. గనక వీళ్ళ మాట సాగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉందండి, అన్ని అబద్ధాలు, నోరు ఇప్పితే అబద్ధాలు. ఆ నలుగురితోనే కలుసుకుంటాడు, మాట్లాడితే పోలీసులనేమో ఆ ఇంటికి కాపలా కుక్కల్లాగా ఉపయోగించుకుంటున్నాడు. కనుక డెఫినెట్గా జరుగుతుందండి. వాలంటీర్స్కి మంచి రోజులు వస్తాయి, ఇంకా మంచి రోజులు వస్తాయి. ఇంకా ఈ రోజులు కాదండి, వాళ్ళ దరిద్రం అండి బాబు. రోజులు అంటారేంటి? మీ దగ్గర ఉద్యోగాన్ని తీసుకున్నాను, ఒక కాగితం కలం ఇవ్వాలి కదా. ఇలా సంతోషం ఉద్యోగంలో తీసుకుంటాను నేను. ఆయన నెలకు 15,000 రూపాయలు జీతం, కన్వెంట్స్ ఇస్తాను నేను. సంవత్సరానికి ఒకసారి 10% పెంచాను. ఏదో ఉండాలి కదా. ఈ రోజులు అంత మాకి వెళ్ళిపోతే నీకు డబ్బులు ఇవ్వడు. ఏ ఆధారంతో నువ్వు అడుగుతావు? అదేమి లేకుండా 5 సంవత్సరాలు నేరం కదండి అది. ఎవరికి కాగితం కలం లేకుండా ప్రభుత్వం తాలూకు ధనాకారంలోంచి ధనం తీసి వాళ్ళ ముఖాన్ని కొట్టడం అనేది అన్యాయం కదండి. అది ఇంకా 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 మంచి రోజులు వస్తాయి. ఒకవేళ కూటమి గెలిస్తే మాత్రం ఆంధ్రదేశం మళ్ళీ ఒక పరుగు పరిగెడుతుంది. థ్యాంక్ యూ సార్.